హలో హలో అన్నా, ఏంటి బ్రో కాల్ కట్ చేసాం, మాట్లాడదాం అన్నా. నేను చెప్పా అన్నయ్య కదా, అన్నయ్య అంట వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంటాడు. అదే వర్క్ లో ఉన్నాడంట, తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు. అతను ముందు గ్రూప్ తీసేయమన్నాను బ్రో, అట్లా తిడుతున్నారు వాళ్ళందరూ వచ్చి. అదే ఎక్కడో అని తెలియాలి. ఒక అన్న తెలిసిన ఉన్నారులే రౌడీ. ఎక్కడ మీ ఇల్లు? మాది ఇక్కడ విజయవాడలే తమ్ముడు. విజయవాడ? మాది పక్కనే మంగళగిరి. అవునా? మంగళగిరి రత్నాగిరి తెలుసుగా? అదే. మరి ఏంటి బ్రో నువ్వు అంత సర్కిల్ ఉంచుకొని కూడా వాళ్ళు అట్లా తిడుతున్నారు అల్లు అర్జున్, నువ్వేం చేయవా మరి? మా చేసాం, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఉందే మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది పెద్దది. ఎవడో పెట్టాను నాకు, ఒక్క నిమిషాలు. వాళ్ళందరికి తీసేయి గాని, వాళ్ళందరికి తీసేయి గాని గట్టి వార్నింగ్ ఇవ్వు బ్రో. అసలు ఇంకోసారి అల్లు అర్జున్ జోలికి రావాలంటే ప్యాంట్ తడిసిపోవాలి వాళ్ళందరికి. ఒక్క నిమిషం, నా గురించి ఒకడు పెట్టాడు. ఎవరు బ్రో? నిన్నెవరేమన్నారు చెప్పు? మన ఆర్మీ మొత్తం వెళ్దాం వాడి మీదకి, ఫ్యాన్ వార్ చేద్దాం వాడి మీదకి. ఎవడో ఎరుపు, నువ్వు ఎవరు తెలియదునాగా. మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. మీ ఏపీ ఎంతమంది అమ్మా? నేను అల్లు అర్జున్ ఫ్యాన్ బ్రో. మీ మొత్తం ఎంతమంది? మా సైడ్ ఒక 500 మంది ఉన్నారు. ఉన్నారుగా? మొత్తం మనోళ్ళేగా? మొత్తం మనోళ్ళే. అలా ఎల్లో షర్ట్ అబ్బాయి ఉంటాడు చూడు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోలికి వస్తే డికిరి డికిరి వాయిస్తా అని, ఆ అబ్బాయి కూడా మనోడే. తెలుసు, కాంటాక్ట్ నెంబర్ ఉంది. అబ్బాయిని రమ్మని చెప్పా. నేను కొంచెం స్కూల్లో ఉన్నాను, ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను బ్రో అని చెప్పేసి అన్నాడు. ఏం మరి ఇంకా కాల్ లిఫ్ట్ చేయలేదు. కాల్ చేయగానే గ్రూప్ లో యాడ్ చేస్తా తన్ని కూడా. ఇంకా అబ్బాయి సంగతి తెలుసు కదా నీకు, మామూలుగా తిట్టాడు బూతులు. మనోళ్ళకి 500 మంది ఉన్నారు. నీ సైడ్ ఎంత మంది ఉన్నారు? మా ఏజ్ అంతా